చిట్టిబాబు గారు చెప్పండి. చిట్టిబాబు గారు పెద్ద నిర్మాతలు చేయబట్టే చిన్న నిర్మాతలు తొక్కేస్తున్నారు. ఎందుకంటే అంటే సుమారుగా 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టే సినిమాలకి రెవెన్యూషన్ కోట్ల హీరోయిన్లకు ఇస్తారు. కానీ ఇక్కడ కార్మికులకు వచ్చేసరికి మాత్రం అదే వేతనాలు ఉంటుంది. అదే వేతనాలను చిన్న నిర్మాతలకు కూడా ఇస్తే మరి చిన్న నిర్మాతలు తొక్కేస్తారు. ఆ సినిమాలు తీస్తున్నారు, ఎవరెన్ని సినిమాలు తీస్తున్నారు, సంవత్సరానికి ఎవరు పాన్ ఇండియాకి పోతున్నారు అనే దాని మీద ఉంది. కానీ వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అని కూడా అంకమరావు గారు అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటే ఒక థియేటర్కి సంబంధించి కావచ్చు, ఎవరికైనా ఒక టికెట్లకు సంబంధించి కూడా ఒక థియేటర్లకు కొంత కొలమాన బద్ధతగా ఉంటుంది. ఏ థియేటర్కి ఎంత పెట్టాలి, ఏ థియేటర్ ఏ టికెట్ రేట్ ఎంత పెట్టాలి అని ఉంది. కానీ ఇక్కడ చూసే మనకు కార్మికులకు మాత్రమే ఎందుకు ఇంత కక్ష, కార్మికుల పైన, హీరోయిన్లకు లేనిదంతా కక్ష కాదు. ఇప్పుడు హీరోయిన్ ఒకటి ఉందండి. ఇక్కడ 2 రకాలు పేమెంట్. మనం ఎవరి మీద బేస్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నాం అనేది మనం ఎక్కువ ఇస్తున్నాను ఇక్కడ ఇవ్వట్లేదు కనుక మాట్లాడుతున్నాం. కానీ వాడిని బట్టి టికెట్ కొట్టారండి. నన్ను బట్టి నేను లైట్ మోసాను, నేను కాశీ పనిచేశాను అని చిట్బాబు అక్కడ కాశీ పనిచేశాను క్లాప్ కొట్టేయడానికి రావడం. వాళ్ళ మొహాలు చూసేవారు. వాళ్ళని బట్టి బిజినెస్. లక్షల కోట్ల మీద వ్యాపారం ఉన్నప్పుడు వాడి మీద నేను వ్యాపారం చేస్తున్నప్పుడు వాడి కోరి అతను అమ్మాయి హీరోయిన్ ఆ డైరెక్టర్ వాళ్ళ పేర్లు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నాను. వాళ్ళ పేర్లు పెట్టి నేను వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళకి అనేకమని ఉండాలి. ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వాడు అడుగుతారండి. వాడు అడుగుతాడు, నా పేరు నేను వచ్చి నాతో సినిమా తీయమని అడుగుతానా? నేను వచ్చి నాతో సినిమా తీయమంటే నువ్వు ఇచ్చింది తీసుకుంటా. నువ్వు వచ్చి నన్ను నాతో సినిమా అంటున్నావు. నా ఫేస్ వాల్యూ వాడుకోవాలని, నాకున్న చార్జెస్ వాడుకోవాలని అన్నప్పుడు నేను అడిగేది డిమాండ్ చేస్తాను. సో అది వాళ్ళు అడుగుతున్న దాన్ని తప్పు కాదు. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఇందాక అంకం బ్రదర్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉన్నారా? ఆయన చిన్నప్పుడు ఇస్తున్నాడు, నేను ప్రొడ్యూసర్స్ ఉన్నారా? ఓన్లీ బిజినెస్ మేకర్స్. దేర్ ఇస్ నో ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్స్ ఆ నలుగురే. ఎంతసేపు ఆ మైత్రి మూవీస్, దానయ్య, దిల్ రాజు వీళ్ళే కదా. మార్చి ఒకదానికి ఎగ్జిక్యూట్, ఒకదానికి ఇప్పుడు సితారా వీళ్ళే కదా ప్రొడ్యూసర్స్. వాళ్ళే ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే. వీళ్ళు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఒక సినిమా తీద్దాం గతంలో లాగా ఒక సినిమా ఒక టేస్ట్ ఒక పద్ధతిలో తీద్దాం లేదు. ఎవరినో పేరు పెట్టుకుని, ఎవరి పేరునో అడ్డు పెట్టుకుని, ఎవరి పేరునో ఎవరి పక్కన వేలాడుతూ, ఎవరి దగ్గర వేలాడుతూ వ్యాపారం చేస్తున్నారు. సో ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు వాడు ఎవడి పేరు మీద మొక్కేస్తున్నాడో వాడి పేరు మీద వాడికి అడిగి తీసుకుంటాడు. ఇక్కడ మీరు కార్మికుడు బట్టి నాకు వ్యాపారం కాదు, ఎందుకు ఇవ్వాలని ఉంటుంది ఇలాంటి ప్రొడ్యూసర్. నిజంగా ప్రొడ్యూసర్ సినిమా కళ బిజినెస్ అన్నీ ఉన్నాయి. ఒక సినిమా తీయాలి ఒకటి పద్ధతిలో వచ్చేవాడు గతంలో ఉన్నారు. ఓ 10-15 ఏళ్ళుగా లేరు. కొత్త ప్రొడ్యూసర్స్ చెప్పండి. 10-15 ఏళ్ళలో వచ్చిన కొత్త ఎక్కడ చెప్పండి? అంతా 20 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు వాళ్ళే చెప్తున్నారు చక్రాలు. ఇంకెవరు రాట్లా వస్తే. ఎందుకంటే అందుకే నేను అనేది ఈ సమస్య జటిలం సమస్య పరిష్కారం ఒకటే మార్గం. ఈ రేట్లు పెంచితే చిన్న సినిమాలు అసలే చచ్చిపోతున్నాయి. ఇండస్ట్రీని బతికిస్తున్న చిన్న సినిమాలు, 2 లక్షల మందికి అన్నం పెడుతున్న చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు మొత్తం కలిపి 20 సినిమాలు. ఆ 20 సినిమాలు ఇండస్ట్రీలో 2 లక్షల మందికి అన్నం పెట్టట్లా. మిగతా 170 సినిమాలు తీస్తున్నారు చిన్నవి. వాడికి రూపాయి వస్తుందో తెలియదు, వస్తుందో పోతుందో తెలియదు. కానీ షూటింగ్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, భోజనాలు పెడతాడు, వాడు ఖర్చు వాడికి వస్తుందో తెలియదు. వాళ్ళే పోషిస్తారు. ఆ చిన్న సినిమాలను బతికించుకుంటే వాళ్ళ కంచికి మంచి బేస్ ఇవ్వగలిగితే నెంబర్ ఆఫ్ సినిమాలు ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అది చేయాలంటే ఏం చేయాలి? 2 లేయర్స్. నేను గతంలో కూడా ఒక మీటింగ్ చెప్పి 2 లేయర్స్ పెట్టండి. ఈ కార్మికులు కూడా మీరు 2 లేయర్స్ అడగండి. పెద్ద సినిమాలు ఆ బడ్జెట్ బట్టి, ఈ బడ్జెట్ సినిమాలకి మీరు 30% పెంచండి, తప్పులేదు. వాళ్ళకి మొత్తం పెంచితే 30% కార్మికులు పెంచితే మొత్తం మీద సినిమాకి వాళ్ళకి అయ్యే ఖర్చు 2 కోట్లు 3 కోట్లు. ఆ 3 కోట్లు వాళ్ళకి పెద్ద సినిమాలకి పెద్ద చిన్న వెంటు కాదు. వాళ్ళకి పెట్టండి. వీళ్ళకి 10% పెట్టండి ఈ చిన్న సినిమా. సో ఒక బడ్జెట్, ఈ బడ్జెట్ లో అంటే 100 స్క్రీన్లు తయారు చేసే బడ్జెట్ ఒక లిమిట్ పెట్టండి. 5 కోట్లు సినిమాకి ఇస్తే 5 కోట్లు దాటితే బడ్జెట్లు దాటి పెట్టండి. వాడు ముందే రిజిస్టర్ చేసుకుంటారు. మాది 5 కోట్లు పెట్టి సినిమా తెలిసిపోతా ఉంటుంది. 5 కోట్ల లోపు సినిమా, చిన్న సినిమా, ఆర్టిస్ట్ బర్డ్ తెలుస్తుంది. అలా 2 లేయర్లు చేయండి. సో దట్ ఆ చిన్న సినిమాను బతుకుతుంది,
ఈ కార్మికులకి రెండు రకాలుగా పెద్ద సినిమాలకు డబ్బులు వస్తాయి, చిన్న సినిమాలకి దాని తగినట్టు వస్తాయి. ఆ చిన్నకి పెద్దకి కూడా ఒకే అమౌంట్ లాగటం లోపల కష్టం కదా. చిన్నవాళ్ళు వాళ్ళు నదిగిపోతారు కదా. వాళ్ళు ఇప్పటికే చచ్చిపోతున్నారు సినిమాలు ఇప్పుడు ఇంకా వాళ్ళ మీద ఇంకా ఇంత భారం పెట్టి చిన్న సినిమాలు ఏమవుతుంది. పూర్తి పెద్ద సినిమాల మీద ఇండస్ట్రీ బతుకుతుందా? కార్మికులు కూడా ఆలోచించాలి. ఈ సంవత్సరానికి వచ్చే ఈ 15-16 పెద్ద సినిమాలతో ఇండస్ట్రీ బతుకుతుందా? మీ అందరికీ పనులు దొరుకుతాయా? అందరికీ జీవనం సాగుద్దా? సాగదు. వాళ్ళకి వాళ్ళ యూనిట్ వాళ్ళ మనుషులు అంతే. ఆ 10 కుటుంబాలు బతుకుతాయి, మిగతా కుటుంబాలు ఏమైపోతాయి? కానీ కార్మికులు ఈ విషయం కూడా ఆలోచించాలి నా ఉద్దేశం. మీరు మీరు బతకాలి. చిన్న సినిమాల్ని బతికించుకుంటేనే మీకు ఫుడ్డు. ఆ చిన్న సినిమాల ప్రొడ్యూసర్లు ఉంటేనే మనకు ఫుడ్డు. ఈ పెద్ద సినిమాలు సంవత్సరానికి 1, 2 సంవత్సరాలకు ఒకటి తీస్తున్న హీరోలు వీళ్ళ సినిమాల వల్ల మనకి ఆ నలుగు ఆ సినిమాలకు సంబంధించిన ఆ 10 కుటుంబాలు తప్పితే ఇండస్ట్రీ బతకదు. ఇండస్ట్రీకి ఫుడ్ పెట్టేది చిన్న సినిమాలు. సరే, ఈ సినిమాలు బతికించుకోవాలంటే వాళ్ళ మీద భారం వీళ్ళ మీద వేయకూడదు. వీళ్ళని ఒక పద్ధతిలో, వీళ్ళని ఒక స్ట్రీమ్ లైనింగ్ లో, వాళ్ళని ఒక స్ట్రీమ్ లైన్ లో అలా బేరీజ్ చేసి చూడండి. చూస్తే వర్కౌట్ అవుద్ది అని చెప్పిన్నాను. అలా ఆలోచించాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఇండస్ట్రీ బతకాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్లు మూకమొడలిగా ప్రొడ్యూసర్లు మనం తప్పట్లేము. వాళ్ళకి భారం పెరిగి అంటున్నారు. ఇప్పుడు అందరూ పెంచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రొడ్యూసర్ ఎక్కడ తీయాలి? అది అందువల్ల ప్రొడ్యూసర్ భారం అందుకని అంటున్నాడు. కానీ అందుకే శృతి మించి మాట్లాడుతున్నారు కొంతమంది. మేము ఇక్కడ కాకపోతే అక్కడ నుంచి తెస్తాం. తప్పు అది. ఆ మాటలు రెచ్చగొట్టే మాటలు కరెక్ట్ కాదు. ఎక్కడ నుంచి తెస్తారు, ఎక్కడ నుంచి తెస్తే ఇంత మనం తెప్పిస్తారు. అది తప్పు. అందుకని కార్మికుడిని ఎప్పుడు రెచ్చగొట్టదు. కార్మికుడు మామూలుగా అయితే అయ్యా అమ్మ అంటాడు. వాడి కడుపు రైలు కడుపు మీద తప్పితే నీ అమ్మ నీ అయ్యా అంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కార్మికుడు కడుపు కొట్టి కడుపు రెచ్చగొట్టదు. వాడు కష్టపడతాడు, అడుగుతున్నాడు. దానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి ఆలోచన రెచ్చగొట్టి మీరెంత ఆఫ్టర్ స్కిల్డ్ లేబరు, ఆ నాన్ స్కిల్డ్ లేబర్, ఇవన్నీ ట్రేడ్ యూనియన్ మాటలు. ఏంటి స్కిల్ లేబరు? సినిమా ఫీల్డ్లో ప్రతోడు స్కిల్డే. మేకప్ టచ్అప్ వాడు స్కిల్డే. వాడు మేకప్ టచ్అప్ దాన్ని కరెక్ట్గా ఉడుకులో వేసి కరెక్ట్ లెవెల్లో పెట్టకపోతే అమ్మాయి టచ్అప్ చేసుకుంటే ఎక్కువ ఉందంటే అవుద్ది, మళ్ళీ ఆపి టచ్అప్ ఫుల్ మేకప్ టచ్అప్ చేయాలి. వాడు స్కిల్డే. కరెక్ట్గా ఎంత పోయాలో ఉడుకులో టచ్అప్ క్లాత్లో అంతే పోస్తాడు. అది ఎక్కువ పోస్తే డిస్టర్బెన్స్, ఎక్కువ పోస్తే అమ్మాయి హీరోయిన్ అదుకుందంటే తడి మేకప్ డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ మేకప్ చేసుకోవాలి. సో అక్కడ స్కిల్డ్ అనే మాట ట్రేడ్ యూనియన్లో మాట్లాడతారు. మన ట్రేడ్ యూనియన్ కాదు మనది. ట్రేడ్ యూనియన్లో మాట్లాడే భాష ఇక్కడ వాడితే కరెక్ట్ కాదు. తోడు స్కిల్డే. లైక్ మ్యాన్ ఆ బటర్ పేపర్ పట్టుకునేవాడు స్కిల్డే. కరెక్ట్గా పేపర్ పెట్టిపోతే షార్ట్ ఓకే కాదు, 1 hour. ఏం మాట్లాడతారు? ప్రతోడు స్కిల్డే. ఎవడు స్కిల్డ్ కాదు? పొద్దునే కాఫీ ఆఫీస్ బాయ్ స్కిల్డే, ప్రొడక్షన్ బాయ్ స్కిల్డే. టయానికి వాడు టిఫిన్ తేకపోయినా, టయానికి వాడు లంచ్ తీసుకుపోయినా పోతుంది. టయానికి టక్కర్ తీసుకొచ్చి టక్కర్ కొట్టించి టయానికి కొట్టిస్తేనే కరెక్ట్ షెడ్యూల్ జరుగుతుంది. మాటలు స్కిల్డ్ అవి మాట్లాడకూడదు, రెచ్చగొట్టకూడదు. ప్రొడ్యూసర్స్ కూడా, నేను ప్రొడ్యూసర్ని, సినిమాలు తీసాం, టెక్నీషియన్, రెండు విధాలుగా చూస్తున్నాను. కానీ మా 2 విధాలుగా మాట్లాడు. ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ కష్టం ఉంది, కాదనట్లేదు. వాళ్ళ ఖర్చు పెరుగుతుంది, భారం అవుతుంది, మొయిలేని భారం అవుతుంది. ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడో మనకు తెలుసా? ఒక్కొక్కడు ఆస్తులు అన్నీ తెస్తున్నారు. ఒక్కొక్కడు ఇవాళ ఫైనాన్స్ లేవు గతంలో లాగా. సినిమా నెగిటివ్ మీద లేదు. వాళ్ళంతా ఆస్తులు ఎన్ని కష్టాలు వాడు డబ్బులు పెడుతున్నాడు. సో వాడి బాధ వాడిది. కరెక్ట్ కదా. ఇద్దరిని సమన్వయం పెట్టి మాట్లాడుతుంటే ఒక తప్పు ఒకళ్ళు ఇబ్బంది కాదు. ఇందాక ఆయన అంకర్రావు గారు కరెక్ట్ మాట. అసలు సమస్య పర్సంటేజ్ లో సినిమా. చిన్న సినిమా ఇవాళ కొత్త సినిమా బాగున్న సినిమా కూడా చిన్న సినిమా బాగుండి కూడా రెండో వారం నిలబడలేదు. ఎందుకంటే 2 కట్టాల్సి వస్తుంది. 2 కట్టలాగా ఆగిపోతుంది. బాగుంది. సో పర్సంటేజ్ అయితే అందరూ బాగుంటారు. గతంలో పర్సంటేజ్ లోనే బతికి రైట్. చిట్టిబాబు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అంకమరావు గారు, ఒక పాయింట్ సినిమా ఎవరు ఆడియన్స్ సినిమా దూరం చేస్తే మనమే ప్రేక్షక దేవుళ్ళు ఇష్టం పెంచి ఎక్కడ తీసుకెళ్ళాం. వాడు సినిమాకి రావాలంటే జేబు తడుపుకునే పని. వాడు జేబులో రావాలంటే ఫ్యామిలీతో రావాలంటే 2000. వారానికి ఒకసారి పరిమితం చేసి మనం కవర్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఇవన్నీ కూడా కరెక్ట్ అవ్వాలి. కరెక్ట్ అయ్యి ఇది ఇష్యూ ఇది సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం.